సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. వెల్కమ్ టు ఐడ్రీమ్. బస్తర్లో ఉండే హిడ్మా ఆంధ్రప్రదేశ్కి ఎలా వచ్చింది? ఎవరు ఇన్ఫర్మేషన్తో ఇటుకొచ్చారు, ఎవరిని నమ్మి ఆయన ఇటువైపు వచ్చారు అనే విషయమే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఈ చర్చపై మావోయిస్ట్ పార్టీ ఒక లెటర్ కూడా ఇచ్చింది. ఆ లెటర్లో చాలా క్లియర్గా కామారెడ్డి హిడ్మా మారేడుపల్లి శంకర్ హత్యలపై న్యాయ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి, ప్రజా ఉద్యమాన్ని నిర్వహించండి. వీళ్ళందరితో పాటు 4 వ్యక్తుల వల్ల ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. వాళ్ళలో ఒక కాంట్రాక్టర్ ఉన్నారని కూడా పేర్లు కూడా చెప్పారు. ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనే విషయం ప్రస్తుతం అది మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు వి ప్రకాష్ గారు ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుంది. ఈ దేవా ఆ దేవా ఒకటా కాదా, అంటే తిప్పర్ తిరుపతి దేవిజీ ఒకటా లేదా ఇంకొక దేవిజీ ఉన్నారా, ఇవన్నీ విషయాలు కూడా సార్ నుండి తెలుసు. సార్ నమస్తే. నమస్కారం మురళి గారు. ఇక్కడ మనం లెటర్ మొన్న వచ్చిందంటే అంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఈ లెటర్లో 4 పేర్లు చాలా స్పష్టంగా రాస్తూ ఇక్కడ కొన్ని విషయాలు రాశారండి. అందరు రాస్తున్న దీంట్లో దేవ్జీ, కామ్రేడ్ దేవ్జీ వీళ్ళకి సంబంధం లేదు అంటూ ఒకటి వచ్చింది. అంటే తిప్పరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ అనుకోవాలా, లేదా అక్కడ ఒక దేవా అని మన హిడ్మాకి రైట్ హ్యాండ్ ఒక ఆయన ఉన్నారు ఆయన అనుకోవాలా, అసలు ఏం జరుగుండొచ్చు? ఈ ఎన్కౌంటర్లో మన ఈ లెటర్లో చూసిన విషయాలన్నీ మీరు క్లారిటీగా చూశారు కాబట్టి ఇందులో ఏమనిపిస్తుందండి? కొసాల్ మా నుండి పారిపోయిన తర్వాత మా కాంగ్రెస్ లోపల రావడానికి సిద్ధమవడంతో ఏకకాలంలో పట్టుకొని 13 మంది హత్య చేశారు, 50 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వాళ్ళు దేవ్జీ కానీ సంగ్రామ్ మళ్ళా రాజరెడ్డి కానీ లేరు. వాళ్ళు తమ ప్రాణాలను కాపాడడానికి పోలీసుతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. కామ్రేడ్ హిడ్మాల్ తదితర సమాచారం కోసం కామ్రేడ్ దేవ్జీ పోలీసుకి ఇవ్వలేదు. అంటే ఇప్పటి వరకు దేవ్జీ ప్లస్ మల్లా రాజరెడ్డి గారు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారని వార్త వచ్చింది, కానీ వాళ్ళే దీన్ని ఖండించారు, మా దగ్గర ఉన్నారు కాబట్టి. ఇక్కడ ఈ ఇష్యూని కామ్రేడ్ దేవ్జీ ఇవ్వలేదని వచ్చింది. కామ్రేడ్ దేవ్జీ అంటే ఇద్దరు కనిపిస్తారు, తిప్పరి తిరుపతి లేదా దేవ్జీ అనుకోవాలా, లేదా అక్కడ ఉన్న దేవా అనుకోవాలా? ఎట్టి పరిస్థితుల్లో మనీష్ అని సోనీ కానీ వాళ్ళు వేసిన ఆరోపణలో ఉన్న దేవ వేరు, ఈ దేవ్జీ వేరు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే దేవ్జీ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఇది జరిగి ఉంటే అప్పుడు కొంత అనుమానపడే ఆస్కారం ఉండే. రెండవది అక్కడ ఒక దేవ ఉన్నాడు ఫారెస్ట్లో, ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలోనే. అతని వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఇంటర్వ్యూస్ కూడా కొన్ని వచ్చినాయి. బహుశా అతని హిడ్మాకు నమ్మకస్తుడు అయి ఉంటాడు, అందుకని అతని మీద వీళ్ళు ఆరోపణ వేసి ఉంటారు. రెండవది ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా నక్సలైట్స్ కారు. మనీష్ గుంజాం కానీ సోనీస్ ఎవరైతే ఉన్నారో సోరీ అని కూడా అంటారు ఆమెను. ముందు వీళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే ఈ లెటర్కు బేస్ వాళ్ళు చేసిన ఆరోపణ. మనీష్ ఏమో 1991లో ఒకసారి, 98లో ఒకసారి కుంటా ఎమ్మెల్యే, అంటే మనకు భద్రాచలం పక్కన చింతూరు పక్కన ఉంటుంది కదా, కుంటా ఎమ్మెల్యే సిపిఐ నుంచి ఆయన 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, 61 సంవత్సరాల వయసు. అతను ఏంటంటే ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసే ప్రజాప్రతినిధి. అట్లాగే సోనీ ఏదైతే ఉన్నదో గోండు వనిత, అదే బస్తర్ జిల్లాలో దక్షిణ బస్తర్లోనే ఆమె చాలా కాలంగా ఆదివాసీ రైట్స్ కోసం పనిచేస్తున్నది. ఒక స్టేజ్లో ఆమె ఇంటర్నేషనల్ పాపులారిటీ వచ్చింది ఆమెకు 1911లో. ఆమెకు దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు పోలీసులు. 3 బిడ్డల తల్లి ఆమె. అయితే ఆమె హక్కుల కోసం పోరాడుతున్నది, నక్సలైట్స్తో సంబంధాలనే అనే దాంతో ఇది వీళ్ళిద్దరి మీద కూడా నిన్న మొన్నటి వరకు ఏప్రిల్లో కూడా మనీష్ గుంజాం ఇంటి మీద రేడ్ చేసి వాళ్ళ ఆస్తులు అవన్నీ విధ్వంసం చేసి ఆయన మీద ఒక ఫాల్స్ కేసు కూడా పోలీసులు బుక్ చేశారు. దానికి స్టేట్మెంటు ఈ సోనీతో తీసుకున్నారు. ఎస్ఆర్ అనే ఆదివాసీ ఏరియాలో పనిచేసే ఒక ఖనిజాలను బయటికి తీసే సంస్థ, ఫేమస్ అది ఎస్ఆర్ అనేది. దాని నుంచి 7 కోట్ల రూపాయలు ఈ మనీష్ గుంజాం తీసుకున్నట్టుగా ఈమె కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పోలీస్ కస్టడీ నుంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని డినై చేసింది ఆమె. అయితే వాళ్ళిద్దరి చరిత్ర ఏంటంటే చాలా క్లీన్ చరిత్ర. 15 ఏళ్లలో ఎంత హరాజ్ చేసినా, ఎంత టార్చర్ చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ఆదివాసీల హక్కుల కోసం, ఆ ఖనిజ సంపద దోచుకునే వాళ్ళకు వ్యతిరేకంగా, మావోయిస్టులలో లేకుండా మావోయిస్టుల ఆశయాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు కూడా సోనీకి డిఫెన్స్గా వచ్చారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ మాటలకు వాల్యూ ఎక్కువ ఉంటుంది. అయితే పేరు ఒకటే చెప్పేసరికి దేవ్జీ అనుకొని బయట సమాజం, మీడియా ఆ దేవ్జీనే ఇన్ఫార్మర్ అని వాళ్ళు అన్నట్టుగా
చిత్రించారు. బట్ ఎక్కడ కూడా వాళ్ళు దేవుజీ గురించి రాసేటప్పుడు వాళ్ళు చేసిన ఆరోపణలో మావోయిస్టు డిఫెక్టర్ అన్నారు. దేవుజీని మావోయిస్టు డిఫెక్టర్ అని అంటే అతనే అని ఎట్లా అనుకుంటాం. కాబట్టి మావోయిస్టు డిఫెక్టర్ కాదు, ఆయన మావోయిస్ట్ లీడర్. ఎట్ ప్రజెంట్ కూడా మావోయిస్ట్ లీడర్. ఈ లేఖలోనే ఇంకోటి స్పష్టమైంది ఏంటంటే ఆయనే వాళ్ళతోనే ఉన్నాడు, పోలీసులకు దొరకలేదు మల్లా రాజిరెడ్డి కానీ దేవుజీ కానీ. కాబట్టి ఆ దేవ వేరు, వాళ్ళు చెప్పిన దేవ, ఈ దేవుజీ వేరు. ఓకే, కానీ ఇంకొక ఆరోపణ ఏమొచ్చిందంటే దేవ్జీ అలియాస్ తిప్పర తిరుపతి అతను అక్కడ స్టాండర్డ్ అవ్వాలంటే ఆయనకి కాంపిటేటర్గా హిడ్మా ఒకవేళ రేపొద్దున పార్టీ కానీ వస్తే గట్టి నిలబడితే హిడ్మా సపోర్ట్ లేకుండా చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఈ క్రెడిట్ అంతా హిడ్మాకి వెళ్తుంది. కాబట్టి ఆయన్ని బయటికి పంపడానికి ఈ స్కెచ్ వేశారనేది ఒక వర్గం ఆరోపిస్తుంది. అది 100% అబద్ధం. ఎందుకంటే దేవుజీ ఎవరైతే తిరుపతి ఉన్నాడో గణపతి కానీ, దేవుజీ కానీ, మల్లా రాజిరెడ్డి కానీ, ఇంకా ఎవరన్నా అందులో మిగిలిన వాళ్ళు ఉంటే ఏ ఒక్కరు కనీసం నెక్స్ట్ ఒక తరం పోయేదాకా ఛత్తీస్గఢ్లో ఉద్యమం నిర్మించరు, అడుగుపెట్టరు. ఇంకా అది ముగిసిన కథ. ఛత్తీస్గఢ్ దక్షిణ బస్తర్ నక్సలైట్ ఉద్యమం అనేది ముగిసిన కథ. మళ్ళీ ఇంకెవరు ప్రయత్నం కూడా చేయరు. చేసినా కూడా వాళ్ళు గోదావరి దాటగానే చంపేయబడతారు. ఇంద్రావతి గోదావరి క్రాస్ చేయగానే వాళ్ళు చంపేయబడతారు. కాబట్టి అటువంటి దుస్సాహసం ఎప్పుడు కూడా మావోయిస్టులు చేయరు. సరే, ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. చెప్పారు ఇప్పుడు అంటే ఇకపై బస్తర్లో మావోయిస్ట్ పార్టీ అని ఉండేదేమో ఒక చరిత్రలో పేజీలో అంతే, ఆర్క్యూస్లో చూసుకోవాల్సిందే. వాటితో పాటు మీ వీడియోస్ కూడా ఆర్క్యూస్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే కంటిన్యూస్గా నేను చూస్తున్నాను లాస్ట్ బహుశా నేను అనుకుంటా 20 years అనుకుంటా కంటిన్యూగా మీరు ఈ ఉద్యమాన్ని, దీని ప్రతిస్పందనని, విమర్శలను ఒక పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా వరుసగా ఇస్తున్నారు కదా. భవిష్యత్ తరాలు ఎవరైనా ఈ ఉద్యమం మీద రీసెర్చ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్నీ కూడా ఆర్క్యూస్లో ఉంటాయి. అంటే మీరు అంటున్నారు నిక్కచ్చగా వెళ్తున్నారు, మీరు అంటున్నారు. నేనైతే ఒక వర్గం మాత్రం మీరు కంప్లీట్గా పోలీసులు వైపే ఉన్నారు మమ్మల్ని అంటారు. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళు అనుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఇకపై బస్తర్లో జరగదు అంటున్నారు. జరగదు ఉద్యమం. మనం ఒకసారి వెనక్కి వెళ్తే 1969 నుంచి శ్రీకాకుళం రైతాంగ పోరాటం నుంచి కరీంనగర్ వరకు, కరీంనగర్ మీదుగా ఇలా నల్లమల అలా వెళ్ళింది. ఇంకా రాయలసీమలో అనుకోండి ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంతే ఫాస్ట్గా వెనక్కి వచ్చింది. కానీ తెలంగాణలో స్ట్రాంగ్గా నిలబడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ నుండి ఎప్పుడైతే నల్లమల ఖాళీ చేసామో ఇక్కడ నుండి అటు వెళ్ళడం కనుక ఇక్కడ పూర్తిగా బేస్ని, అంటే బేస్ ఎక్కడ వీళ్ళకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ బేస్ మర్చిపోవడం వల్ల ఈ పార్టీ దూరమైంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ట్రైబల్స్లలో పోడు కల్టివేషన్ అని ఉంటుంది. అంటే వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కడైతే అడవి నరికి, అంటే అడవి అంటే చెట్టు, పెద్ద చెట్లు నరకరు, చిన్న చిన్న తుప్పలు అవి ఇవన్నీ చేసి వ్యవసాయం చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అక్కడ విత్తనం వేయరు వాళ్ళు. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు, పోడు కల్టివేషన్. అదే మావోయిస్ట్ పార్టీలో కూడా అదే జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే ఎక్కడైతే ఉద్యమము విఫలమైందో అక్కడ పునర్నిర్మాణం చేయరు. దానికి శాస్త్రీయ కారణం ఏంటంటే ఒక తరం మారాలి. ఒక ఉద్యమం ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ అదే ఉద్యమాన్ని ఎవరైనా మొదలు పెట్టాలంటే ఆ తరంతో సాధ్యం కాదు. కానీ మీరు అంటున్నారు అలా, కానీ వాళ్ళనేది ఏంటంటే మావోయిస్ట్ పార్టీ ఉద్యమం అనేది ఫినిక్స్ పక్షి లాంటిది. అది ఎప్పటికైనా రావచ్చు, ఏ తరంతోనే రావచ్చు. కాబట్టి మీరు అన్నట్లుగా అలా వెళ్తుందంటారా? అన్ని ఉద్యమాలు ఫినిక్స్ పక్షిలాగా లేవాయి. ఇప్పుడు ఎప్పుడు లేస్తాయి? ఒక 50 ఏళ్ళలో 60 ఏళ్ళ తర్వాతనో మళ్ళీ లేస్తాయి. అట్లా లేవడానికి కావాల్సిన మార్పులు చేసుకోవాలి వాళ్ళు. మరి ఈ పద్ధతిలో AK-47లు పట్టుకొని మాత్రం మళ్ళీ నక్సలైట్ మూవ్మెంట్ అనేది ఇంకా మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం కానీ, ఫీనిక్స్ పక్షిలాగా మళ్ళీ AK-47లతో లేసే అవకాశం కానీ జరగదు. ఎందుకంటే ప్రపంచ చరిత్ర తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇది అర్థమవుతుంది. చే గువేరా ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ చేశాడు? ఆయన స్టార్ట్ చేసిన కంట్రీస్లల్లో ఎక్కడైతే ఫెయిల్ అవ్వకుండా వచ్చిందో ఫైనల్గా క్యూబాలో ఆయన సక్సెస్ అయ్యాడు. మళ్ళీ అక్కడ నుంచి ఇంకా బొలివియా పోయి మళ్ళీ ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయ్యాడు. ఆయన ఎక్కడెక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడ ఆయన జీవితకాలంలో మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం జరగలే. ఈవెన్ తెలంగాణలోనే చూద్దాం మనం, కల్లోలిత ప్రాంతాలని చెప్పి ఒకప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయిన ములుగులో అడవులలో రక్షణ తీసుకున్నారు తప్ప జంపన్న పోయిన తర్వాత జనార్దన్ అక్కడ నుంచి బయటకు వచ్చినాక ఉద్యమం లేదు. నెక్స్ట్ సిరిసిల్ల, జగిత్యాల కల్లోలిత ప్రాంతాలని చెప్పి 78లో చెన్నారెడ్డి గారు ప్రకటించారు కల్లోలిత. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఉద్యమం లేదు. సిరిసిల్ల రాజన్న జస్ట్ అక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టుకోవడానికి, గెలిపించుకోవడానికి పనిచేశాడే తప్ప పోరాటాలు లేవు. జగిత్యాల పోరాటాలు లేవు. ఆదిలాబాద్, ఒకప్పుడు ఆదిలాబాద్ అనేది ప్రధాన కేంద్రంగా ఉండేది. జగిత్యాల జైత్యాత్ర అని పెద్ద, ఇవన్నీ ముగిసిన కథలు అంటున్నా. మళ్ళీ అక్కడ లేదు.
షిఫ్టింగ్ కల్టివేషన్ లాగానే అక్కడ నుంచి నల్లమలకు పోయారు. నల్లమల్ల మళ్ళీ ఇప్పుడు లేదు. అంటే ఒక దగ్గర డిస్ట్రాయ్ అయిన తర్వాత, అణచివేయబడ్డ తర్వాత, లేదా వీళ్ళు ఖాళీ చేసి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత పునర్నిర్మాణం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఒక తరం మారాలి. ఆ తరం మైండ్లో ఏముంటుందంటే ఇది ఒక ఫెయిల్యూర్ హిస్టరీ లాగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంకో 30 ఏళ్ళ దాకా తెలంగాణలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, పర్టికులర్ బస్తర్, దక్షిణ బస్తర్లో కానీ, గడ్చిరోల్లో కానీ నక్సలైట్ రిక్రూట్మెంట్ అనేది జీరో జరగదు. సార్ ఇన్ని జరిగాయి. మీరు చెప్తున్న 1969 నుంచి మనం ఒకసారి వెనక్కి వెళ్తే కోరుట్ల, జగిత్యాల ఇవన్నీ వెళ్తున్నాం. ఒక్కొక్క ఉద్యమం, ఒక్కొక్క ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి కదండి. ఎందుకు నేర్చుకోవట్లేదు వీళ్ళు? అది ఫెయిల్యూర్ ఆఫ్ పీపుల్స్ అండ్ మావోయిస్ట్. వాళ్ళు ఇప్పుడు ఇటువంటి జరగకూడదనే మహాభారతంలో అభిమన్యుని కథను సృష్టించారు. సగం వరకే విని, సగం వరకే పోరాడి, సగంలోనే చనిపోయాడు. అవును. విప్లవోద్యమంలో కూడా ఇప్పుడు సపోజ్ మీరు ఒక బస్సు ఎక్కుతున్నారు. మీరు శ్రీకాకుళం పోవాలనుకోని ఒక లక్ష్యం ఉంటే మీరు విజయవాడ పోయినా కూడా శ్రీకాకుళం దిక్కుపోయే బస్సు ఎక్కుతారు తప్ప కడప దిక్కుపోయే బస్సు ఎక్కరు. వీళ్ళకి ఏమైందంటే బస్సు ఎక్కారు కానీ ఎక్కడ దిగాలి, ఎక్కడ లేదంట. లక్ష్యం ఉంది, రోడ్ మ్యాప్ లేదు. లక్ష్యం ఉంది. ఇప్పుడు శ్రీకాకుళం పోవాలని లక్ష్యం ఉంది, కానీ జైరాబాద్ దిక్కుపోతే వస్తుందా? రోడ్ మ్యాప్ లేదు. నేను బల్లగుద్ది చెప్పగలుగుతా, 3 గంటలైనా మీతో నేను సిద్ధాంతపరంగా చర్చ చేస్తా. వీళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేశారు రాస్తే 18 మహాభారత పర్వాలంతా అయితే మన నక్సలైట్ల చరిత్ర. నిజంగానే కూర్చొని రాయాలనుకుంటే సీతారామయ్య గారు చేసిన తప్పులేంది, సత్యమూర్తి గారి రొమాంటిసిజంతో కూడిన రెవల్యూషనిజం అనేది సత్యమూర్తి గారు ఎట్లా ప్రమోట్ చేశారు, గద్దర్ పాటలతోని మేల్కొన్న ప్రజలంతా కూడా ఏ దారి పట్టారు, లాస్ట్కి ఏమయ్యారు, ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు. ఎందుకంటే అల్టిమేట్గా నాకు తెలిసింది ఏంటంటే, సరే పోలీసులు అణచివేయచ్చు, ప్రజలలో నుంచి వీళ్ళు దూరం కావచ్చు, బట్ అల్టిమేట్గా ఏమైందంటే క్యాప్షన్ వస్తుంది, అరుణ బాటలో ఆగమైన భారతం. వాళ్ళు ఆగమైన్లు, జనాన్ని ఆగం చేసిండ్లు. అల్టిమేట్గా రిజల్ట్ ఏంది ఇవాళ? నథింగ్. ఏదో కొన్ని సంస్కరణలు, కొన్ని హక్కుల కోసం పోరాటాలు, కొంత భూస్వాములకు వ్యతిరేకంగా ఖనిజ సంపదను కాపాడుకోవడానికి చేసిన మంచి పనులు, గుండాయుధాన్ని అరికట్టడం లాంటి మంచి పనులు డెఫినెట్గా చరిత్రలో వాళ్ళు చేసినవి రికార్డ్ అవుతాయి, రక్తాక్షరాలతో రికార్డ్ అవుతాయి. అది ఎక్కడ పోదు. కానీ రాజ్యాధికారం, అల్టిమేట్గా రాజ్యాధికారం దిశలో ఆ రోడ్ మ్యాప్ రూపొందించుకోవడంలో ఎత్తుగడలలో ఫెయిల్ అయ్యారు. ఒకప్పుడు ఎంతోమంది చదువుకున్న మేధావులు వెళ్ళిన పార్టీ, ఏదో లక్ష్యంతో వెళ్ళి ఆ త్యాగాలతో ఉన్న పార్టీ క్లైమాక్స్ వచ్చేసరికి ఇంత దారుణంగా ఉంటుందని ఎవరు ఊహించలేకపోతున్నారు. నేను ఊహించాను కదా, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం చదివిన తర్వాత ఆ రోజుల్లోనే మాకు అనిపించింది ఇది దుస్సాహసం, ఈ దారిన పోతే వీళ్ళకు రాదు. ఆయన అతివాదం అని పెట్టాడు వీళ్ళ పేర్లు. సిపిఐ సిపిఎంకు మితవాదం అని పెట్టారు. కాబట్టి ఆ రోజే మాలాంటి యువకులమంతా 18, 21 ఏజ్లో ఉన్న వాళ్ళము ఎవరెవరమైతే వీళ్ళ బాటలో పోదామా వద్దా మాకు ఎట్లుండేదంటే దినమంతా ఈ పాటలతో ఇన్స్పైర్ అయ్యేటోళ్ళం. ఈ మీటింగ్లో పోయేది, వరవరరావు గారు ఉపన్యాసాలతో ఇన్స్పైర్ అయ్యేది. మళ్ళీ ఇంటికి వచ్చి ఈ డాక్యుమెంట్లు తీసేది. అరే ఈయన ఇట్లా చెప్తున్నాడు, వాళ్ళు అట్లా చెప్తున్నారు. 1 సంవత్సరంన్నర సంఘర్షించిన తర్వాత సత్యమూర్తి గారితో 7 మీటింగ్లు అయినాయి నాకైతే. నేను ఇదే మాట చెప్పాను, మీరు అల్టిమేట్గా సాధించేది కొన్ని రిఫార్మ్స్, కొన్ని ఫలితాలు తప్ప తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం దిశగా మీరు అనుకున్న లైన్ కరెక్ట్ కాదు. ఇగో ఈ డాక్యుమెంట్లో ఉంది, మాకు అది కన్విన్సింగ్ ఉంది అని చెప్తూ వచ్చేది. అంటే చాలామంది ఆ రోజుల్లో విడిపోయిన వాళ్ళు, మీరు ఎవరు ఊహించాలని అంటున్నారు కదా, 68లో నవంబర్ డిసెంబర్లో చారు మజుందార్తో ఆల్ ఇండియా లెవెల్లో పోయి చర్చలు చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళు చారు మజుందార్ ముఖం మీద చెప్పారు, ఎప్పుడు నక్సల్బరీ విఫలం కాకముందు ఈ లైన్ తప్పు, భూస్వాములను చంపడం వల్ల, వర్గశత్రు నిర్మూలన వల్ల విప్లవం రాదు అన్న తర్వాత 72లో ఆయన మరణానికి కొద్ది రోజుల ముందు ఆయన చెప్పాడు, ఇది కరెక్టే వాళ్ళు చెప్పింది, ఈ రకంగా వర్గశత్రు నిర్మూలన, వ్యక్తిగత హింసావాదం తప్పు అని చెప్పాడు. చెప్పినాక ఎక్కువ రోజులు లేడు ఆయన, మళ్ళీ ఆల్టర్నేట్ మూవ్మెంట్ క్రియేట్ చేసే లోపల చనిపోయాడు. తర్వాత శ్రీకాకుళం కామ్రేడ్స్తోని ఆంధ్ర కామ్రేడ్స్ మధ్యలో చాలా డిస్కషన్ జరిగినప్పుడు ఆ వసంతరాడు రామలింగాచారి, దేవులపల్లి, కొల్లా వెంకయ్య వీళ్ళందరూ కూడా ఆ వెంపటపు సత్యం, ఆదిపట్ల కైలాసం, పంచాయతీ కృష్ణమూర్తి వాళ్ళే మెయిన్ టీం. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నక్సల్బరీ ఫెయిల్ అవుతుంది, దానికి కారణం ఇది, మీరు అదే బాటలో పోతున్నారు, మీరు కూడా సక్సెస్ కారు అని చెప్పేసి సేమ్ డిస్కషన్ ఇప్పుడు మన మధ్య జరుగుతూ ఉంది. సరే, మీరు చాలా కాలం నుంచి ఉన్నారు కాబట్టి జనం కోసం, వాళ్ళ మార్పు కోసం, వాళ్ళ హక్కుల కోసం మనం పోరాటం చేస్తాం, అందులో భాగంగా త్యాగాలు చేసి వచ్చారు. కానీ వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి ఎందుకు మనం చేయలేకపోయామండి?
అంటే అంటే వాళ్ళకి కష్టం అంతా వాళ్ళది. వీళ్ళు తుపాకీ పట్టుకొని చేయడం కన్నా వాళ్ళలో ప్రశ్నించే తత్వం తీసుకొచ్చి వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకునే విధంగా ఎందుకు వాళ్ళు ఒక థియరీ ఉంది డెమోక్రటిక్ సెంట్రలిజం అని. ఇప్పుడు 1978 నుంచి దళాలు ఫామ్ చేయాలన్న దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇంటర్నల్‌గా ప్రశ్నించే వాళ్ళు 45, 50 ఏళ్లుగా అందులోనే ఉన్నారు. బట్ మెజారిటీ నిర్ణయానికి మైనారిటీ కట్టుబడి ఉండాలని చెప్పేసి ఒక సూత్రీకరణ ఉంది కాబట్టి వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా అందులో పనిచేస్తున్నారు. అది ఎక్కువ కాలం సాధ్యం కాదు కాబట్టి ఏదో ఒక రోజు వాళ్ళు బయటకు వస్తున్నారు. జంపన్న బయటకు వచ్చినా, అంతకంటే ముందు చాలామంది బయటకు వచ్చినా, శివాజీ లాంటి వాళ్ళు బయటకు వచ్చినా, ఇట్లాంటి సిద్ధాంత చర్చలు చేసి ఇక ఇమడలేక బయటకు వచ్చిన వాళ్ళే. అంటే కొంతమంది ఎన్కౌంటర్లు చనిపోయారు. అంటే ఈ టాపిక్ ఆల్రెడీ పార్టీలో వచ్చింది. నిరంతరం ఒక ప్రవహిస్తున్న గోదావరి నదిలాగా ఒక ఆల్టర్నేట్ లైన్ గురించి చర్చ అనేది మొదటి నుంచి అందులో ఉంది. వాళ్ళ డాక్యుమెంట్స్లలో కూడా అది కనబడుతుంది. సార్ మొన్న చూసాం లెటర్లో మల్లాజు వేణుగోపాల్ గారు కూడా 22 పేజీలు లెటర్ రాశారు. మిడిమిడి జ్ఞానంతో మేము తీసుకున్న నిర్ణయం వల్ల పార్టీ నష్టపోయింది, మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించండి అన్నారు. మిడిమిడి జ్ఞానం అన్నారు, అంతా చేశారు. కానీ అందులో చనిపోయిన కుటుంబాలకు ఎవరు బాధ్యత వహిస్తారండి? ఎంతమంది, వేల మంది కుటుంబాలు చనిపోయారు కదా. అంటే ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్ లాగా చూడాల్సిందే. ఎందుకంటే అంటే వీళ్ళ మాటలు నమ్మి, వీళ్ళ పాటలు నమ్మి, వీళ్ళ భావజాలు నమ్మి వెళ్ళారు కదండి వాళ్ళందరూ కూడా. ఏం ఆ చేస్తాం మరి? కుటుంబాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు గద్దరు సగం మందికి బాధ్యత వహించాలి, ఒప్పుకుంటారా? ఆ మాట అంటే సరి అయింది అవుతుందా? కాదు. ఎందుకంటే గద్దరు ఒక సామాజిక లక్ష్యంతో ఈ వ్యవస్థ మారాలని చెప్పి, ఆయనేం మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కాడాయనే. వీళ్ళ ప్రసంగాలు విని, వీళ్ళ రాతలు చదివి ఆయన ఉత్తేజితుడై దాన్ని ప్రమోట్ చేయడానికి పాటలు రాశాడు. ఆయన అనుకున్నాడా ఇట్లా అవుతుందని, ఇది ముగిసిపోతుంది? అంటే కొంతమంది గతంలో పెంబర్తి తీర్మానం తర్వాత, కేఎస్ గారు పెంబర్తి తీర్మానం తర్వాత ఒక చర్చ వచ్చిందండి. నేను చూడలేదు, ఎవరో మీలాంటి వాళ్ళు చెప్తుంది. ఆ చర్చలో ఇందులో ఈ యుద్ధంలో రాజ్యానికి మనకి జరుగుతున్న యుద్ధంలో పోలీసుల వైపు నుంచి ఎవరైనా చనిపోతే ప్రభుత్వం వాళ్ళకి అన్ని విధాలు ఆదుకుంటుంది. పార్టీలో కూడా ఆ విధంగా చనిపోతే వాళ్ళకి ఎంతో కొంత ఆదుకోవాలని ఒక తీర్మానం వచ్చింది. అది మరుగున పడింది అంటారు వాస్తవం? అంటే కొన్ని దిక్కుల చేశారు, సహాయం చేశారు. బట్ అదొక పాలసీగా వాళ్ళు పెట్టుకోలేకపోయినారు, దాన్ని అమలు చేయలేకపోయినారు. చేయాలి కదా, పార్టీ ఫండ్ ఉంది కదండి. అంటే వాళ్ళు అనుకుంటే పార్టీ ఫండ్ వస్తుంది కూడా, వస్తుంది. అయితే కొంతమంది సానుభూతి పనులకు చెప్పేవారు, వాళ్ళ కుటుంబానికి కొద్ది హెల్ప్ చేయండి, అది అట్లా చెప్పడం వల్ల కొంత సహాయం దొరికేది. బట్ ఇప్పుడు హిడ్మా తల్లిని చూస్తే మనకు అర్థమైంది. హిడ్మా తల్లి అంటున్నారండి సార్. ఇప్పుడు మీరు బడే చొక్కారావు దామోదర్ గారు నాన్న చూసినా చాలా గౌరవంగా ఉంటుంది. అవును. అదేవిధంగా మళ్ళీ రాజారెడ్డి గారి పిల్లలు చూసినా గౌరవంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంకా తిప్పర్ తిరుపతి వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అన్నయ్య కూతురు, వాళ్ళ అన్నయ్య చెప్తున్న మాటలు వింటే ఇంకా బాధ అనిపిస్తుంది. ఇది కూడా వీళ్ళు త్యాగాలు చేస్తూ, ప్రజల కోసం కష్టాలు పడుతూ, త్యాగాలు చేస్తూ, నిరంతరం పోరాటం చేస్తుంటే రేపు పొద్దున్నే ఉద్యమం అయిన తర్వాత కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారు? ఏం సాధించారు అంటే ఏం చెప్తారు? నేను ముందన్న దానికి ఇప్పుడు నాకు జవాబు మీ నోటి నుంచే వచ్చింది. ఏమనంటే, ఎందుకు షిఫ్టింగ్ అయ్యారు, ఒక దగ్గర ఎందుకు కన్సిస్టెంట్తోని ఉద్యమాన్ని నిర్మించలేదంటే ఇటువంటి పొరపాట్ల వల్లనే. ఇప్పుడు ఆ కుటుంబానికి అలా పోయినా కూడా ఏమన్నా అయినా కూడా ఒక దిక్కుంటుంది అనే ఒక నమ్మకం వస్తే ఎవరైనా పోవడానికి సిద్ధపడతారు. మళ్ళీ రిక్రూట్మెంట్లో వాళ్ళు ముందుకెళ్తారు. ఈ తప్పులన్నీ చేశారు కాబట్టే కదా, ఈ తప్పులను చేశారు కాబట్టి ఇది జరిగింది. తప్పులు చేసాం, క్షమించండి అంటే దానికి జరిగే నష్టం ఎవరు క్షమించాలి? వాళ్ళే క్షమించుకోలేరు, ఇంకోరు ఎందుకు క్షమిస్తారు? వాళ్ళు క్షమించుకోగలుగుతారా? ఇప్పుడు ఆయన చేసిన తప్పులన్నీ మళ్ళీ ముందు పెట్టి నువ్వు క్షమించుకోగలుగుతావు అంటే నేను క్షమించుకోలేనని చెప్తాడు. అదే మా తకల్పల్లి వాసుదేవరావు గారు కూడా ఆయన ఉడుకు రక్తంతో చేసిన తప్పులన్నీ క్షమించమంటే ఉమేష్ చంద్ర తిరిగి వస్తాడా? లేకుంటే పేలిపోయిన బస్సులో ప్రయాణికులు మళ్ళీ వస్తారా? కాకతీయ ఎక్స్ప్రెస్ తలగబడ్డ దానిలో నుంచి వాళ్ళు మళ్ళీ లేచి వస్తారా? ఈ తప్పులను ఎవరు క్షమించాలి? ఎందుకు క్షమించాలి? ఎట్లా క్షమిస్తారు? క్షమించడం అనంటే మీ లైన్ విషయంలో మీకు ఒక స్పష్టత ఏర్పడాలి. అయిపోయింది. ఇప్పుడు దానికి వీళ్ళు చేసిన తప్పులన్నిటి పరిహారం భారతదేశంలో ఒక వ్యాక్యూమ్ ఉంది. అవును. ఇక్కడ అవినీతే పాలనగా మారిపోయింది, దోపిడే లక్ష్యంగా మారిపోయింది, రాజ్యాంగాన్ని పాతాళంలోకి నెట్టేస్తున్నారు, సంపాదించడమే లక్ష్యంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ వ్యవస్థను మార్చడానికి మీకు ఇంకా ఒక అవకాశం ఉంది, ఒక వ్యాక్యూమ్ ఉంది. మీ పాప పరిహారాలకు ఒక మార్గం ఉంది. మీరు అందులోకి రండి. మీరు చేసిన మీ పశ్చాత్తాపమే భవిష్యత్తుకు పునాది కావాలి. రైట్. మీరు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ప్రజలకు ఏం అవసరం, ఇప్పటిదాకా ప్రజలను వదిలిపెట్టారు కదా, ప్రజలకు ఏం అవసరమో దానికోసం పనిచేయండి, ఆ ప్రజలు క్షమిస్తారు. ఇప్పుడు మరి రాశారండి ఇక్కడ, కామ్రేడ్ హిడ్మాల్, కామ్రేడ్ శంకర్ రంపచోడవరం హత్యాకాండపై న్యాయ విచారణ జరపాలి.
దోషులను కఠినంగా శిక్షించాలి, కార్పొరేట్ల కోసం సాగుతున్న కగారు యుద్ధాన్ని ఆపాలని దేశవ్యాప్తంగా ప్రజలు పిలుపునిస్తాను. ఎందుకు వస్తారండి ప్రజలండి? ఏ ప్రజలు పిలుపునిచ్చారు? ఎవరు వస్తారు చెప్పండి? ఎందుకు రావాలి? ఇప్పుడు ఎవరైనా పిలిపిస్తే అంటే వాళ్ళు వచ్చారనుకోండి, కేసులు పెట్టి జైలుకి వెళ్తే వీళ్ళని కాపాడతారా? సాధ్యం కాదు. ఇప్పుడు ఆ డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ. ఈ వ్యవస్థలో న్యాయ విచారణ సక్రమంగా జరుగుతుందా? ఫస్ట్ సుప్రీంకోర్టే చెప్పింది ప్రతి ఎన్కౌంటర్ను కూడా హత్యలాగా దాన్ని రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి దాని మీద ఎంక్వైరీ జరపాలనేది ఎప్పుడో 3 దశాబ్దాల అవును. క్రితం కన్నాభిరాన్ గారు ఉన్న టైంలోనే కోర్టులు చెప్పాయి. మరి ఎక్కడ అమలైంది? కాబట్టి సరే, వీళ్ళు రాసిన మాత్రం వస్తారు ప్రజలు. ప్రజలు ఏ ప్రజలు వస్తారు? ఎందుకు వస్తారు? ఇప్పుడు వచ్చిన వాళ్ళని మళ్ళీ అర్బన్ నక్సలైట్స్ అంటారు. వాళ్ళ ముద్ర వేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు అర్బన్ కదా. నక్సల్స్ అంటారు, లోపలికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళ మీద కేసులు అవుతాయి, అరెస్టులు అవుతాయి, చంపేస్తారు కూడా కదా. జైలుకి చంపేస్తారు. వెళ్తారు. ఎంతో వీళ్ళు మంది ఏం కాపాడతారా? ఎంతో మంది సరే, ఏ ప్రజలని వీళ్ళకి అడిగారా మాకు కావాలి మీరని? ఎవరైనా ఛత్తీస్గఢ్కు రమ్మని పిలిచారా? తుపాకీలు పట్టుకొని పోరాడమన్నారు. రమ్మలేదు. అక్కడ వాళ్ళు పరిస్థితులు- కోరుకున్నది ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళ దోపిడీ పోవాలి, బీడీఆకు సరైన పరిహారం రావాలి, కూలీలకు సరైన వేతనం రావాలి, మా మీద పోలీసుల అరాచకాలు ఆగాలి, భూస్వాముల అరాచకాలు ఆగాలి, గుండాల అరాచకాలు ఆగాలి. అంతవరకే ప్రజలు కోరుకున్నారు, అంతవరకు చేశారు. కానీ అంతకంటే ఒక స్టెప్ అడ్వాన్స్ అయిపోయి చైనా లాగా విప్లవం రావాలనుకున్నారు. ఆనాటి పరిస్థితుల్లో ఆనాటి కాలం వేరు. తర్వాత టెక్నాలజీ అడ్వాన్స్ ఇప్పుడు ఈ 75 ఏళ్లలో, అంటే వాళ్ళది 57 ఏళ్ళే నక్సలైట్ మూవ్మెంట్ స్టార్ట్ అయ్యి, ఈ 75 ఏళ్లలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 10 తరాలలో 20 తరాలలో ఎంత ఆలస్యంగా టెక్నాలజీ డెవలప్మెంట్ జరిగేదో జస్ట్ 1 జనరేషన్లో మనం చూసాం మన జీవిత కాలంలో. ఇంత వేగంగా మార్పు చెందుతున్న సమాజంలో వీళ్ళ ఆలోచనలు మాత్రం తుప్పుపట్టిపోయి ఇంకా చైనా కాలంలో, చేగువేరా కాలంలో తిరుగుతూ ఉన్నాయి. మరి ఏం చేస్తాం దానికి? టెక్నాలజీ మీరు అన్నట్లుగా మనం 50 సంవత్సరాల ముందున్నాం. ఆ విషయాన్ని గుర్తించట్లేదు వీళ్ళు పార్టీ. వీళ్ళు 100 సంవత్సరాలు ఎన్నుకున్నారా అంటున్నాను నేను. ఇంకా జార్జ్ చక్రవర్తుల కాలం, చాంకై షేక్ కాలం, ఇంకా క్యూబాన్ పీడించిన ఆ దోపిడీ నియంత కాలంలో చేగువేరలాగా అప్పుడు ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఎందుకు అది? ఇప్పుడు అది సాధ్యమవుతుందా? ఇప్పుడు ఎంతమంది అయినా బలవుతారు తప్ప చేగువేరాలు కాలేరు. సార్, ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, ఈ సిచ్యువేషన్ ఒక కొలిక్కి వస్తుంది. అంటే మార్చి 31 దగ్గర దగ్గర మనం 3 నెలలు కనిపిస్తుంది. ఈ 3 నెలల్లో బస్తర్లో కానీ లేదా తెలంగాణ కానీ ఏఓబీలో కానీ పార్టీ పొలిష్ట పడుతుంది అంటారా? లేదా ఉద్యమం మరో రూపంలో వచ్చే అవకాశం ఉందంటారా? అమిత్ షాకి అయితే నేను ఆ క్రియేట్ చేయదలుచుకోలేదు. కేవలం నిర్బంధంతోనే ఇది అణచివేయబడుతున్నది అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ లోపలే రియలైజేషన్ వచ్చింది. అమిత్ షా డేట్ పెట్టక ముందు నుంచే చర్చలు జరిగినాయి. పోరాట పందా మార్చుకోవాలి, సాయుధ పోరాటం ఇప్పుడు కొనసాగించడం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏమైందంటే ఈవెన్ బసవరాజు గారి దగ్గర నుంచి గణపతి దాకా మనం తప్పుడుతో పోతున్నామేమో, ఎంతకాలం కొనసాగుతుంది ఇది అనే అనుమానాలు వాళ్ళకు రాజశేఖర రెడ్డితో చర్చలు మొదలైనప్పటి నుంచి కూడా ఉన్నాయి. కానీ వేఅవుట్ ఎట్లా అనేది అర్థం కాలేదు వాళ్ళకు. ఎట్లా బయటికి రావాలి? ఒక గౌరవప్రదమైన కామా కోరుకున్నారు వాళ్ళు, ఫుల్ స్టాప్ కాదు, ఒక గౌరవప్రదమైన కామా కోరుకున్నారు. అది వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవడంలో విఫలమని కాదు, ఆలస్యం జరిగింది. చాలా ఆలస్యం జరిగింది. ఆలస్యం అనేది వైఫల్యాన్ని దారితీసింది. తిరిగి కోలుకోలేని స్థితికి నెట్టబడ్డది. 100కి 100% వాళ్ళ వైఫల్యమే తప్ప ఇదేదో రాజ్యం యొక్క గొప్పతనం అని నేను అనుకోవట్లేదు. వాళ్ళ వైఫల్యం వల్ల వాళ్ళకు అవకాశం దొరికింది. అమిత్ షా లాంటి వాళ్ళకి డెడ్ లైన్ పెట్టి కొట్టేయడానికి అవకాశం దొరికింది. రెండవది ఏంటంటే వాళ్ళు చాలా శ్రమపడ్డారు. ఎప్పుడైతే వీళ్ళు పోలీసులను నేరుగా 76 మందిని చంపారో ఆ రోజే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మారిపోయింది. ఇంకా ఏమైనా కానీ ఇప్పుడు వాళ్ళంటే హిడ్మా కానీ గణపతి కానీ రాజ్యాంగం మీద నమ్మకం లేదని డిక్లేర్ చేసి వాళ్ళు తుపాకీ పట్టుకున్నారు. వీళ్ళు రాజ్యాంగాల మీద ప్రమాణం చేసి తుపాకులు పట్టిస్తున్నారు. మరి అటువంటప్పుడు హింసకి హింస అనేది నక్సలైట్ల సిద్ధాంతం తప్ప రాజ్యం సిద్ధాంతం కాకూడదు కదా. కాబట్టి అమిత్ షా ఒకవేళ నేను గెలిచానని విర్రవీగినా కూడా నువ్వు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి గెలిచినావు అంటే అది నీ గెలిపే కాదు, నీది వైఫల్యము. ఒక భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యము, ఆ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఒక హోమ్ మినిస్టర్గా చరిత్రలో చిరకాలం నువ్వు మిగులుతావు తప్ప ఇది నీ గెలుపు కాదు అని చెప్పి ఆయన ముఖం మీద నేను చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, ఇంకోసారి ఫైనల్కి వస్తానండి. ఇప్పుడు అడవుల్లో ఉన్న కొంతమంది ఉండారా, తెలంగాణ వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు, వాళ్ళందరికీ రమ్మంటారా? లేదు ఆల్రెడీ అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడే చావో రేవో తేల్చుకొని ఉండమంటారు? ఎట్టి పరిస్థితులు అన్నాను నేను. 100కి 1000% కూడా వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళకు అవసరమైన సహాయం అందరం చేయాలి. అంటే వాళ్ళ సేఫ్ సరెండర్ కోసం ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ హిడ్మా లాగా సరెండర్ కావద్దనుకొని
మేము అందులోనే కొనసాగుతామన్న వాళ్ళు ఏదో ఒకరోజు చనిపోవాల్సి వస్తుంది తప్ప ప్రజలు ఇంకా మిమ్మల్ని కాపాడే పరిస్థితి లేదు. ఒకవేళ అట్లా కాపాడాలని మీరు అనుకుంటే ప్రజలు కూడా బలి కావాల్సి వస్తుంది. ఇప్పటికీ బలి చాలు. ఇంతవరకు ఒకసారి లెక్కలు చెప్తాను నేను. ఇప్పటి వరకు మిలిటరీ దాడులల్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య 6,000 మంది నక్సలైట్స్. ఇటు పోలీసుల దాడుల్లో కానీ నక్సలైట్ల దాడుల్లో కానీ చనిపోయిన ప్రజల సంఖ్య 10,000 మంది. అంతిమంగా ఎక్కువ మంది చనిపోయింది ప్రజలు. మిలిటరీ ఎంతమంది చనిపోయారు? 1,500 మంది చనిపోయారు. నక్సలైట్లు 6,000 మంది. ఎప్పటి నుంచి నేను చెప్తున్నది 67 నుంచి నక్సల్బరీ శ్రీకాకుళం కలుపుకొని భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఈ మరణాల గురించి చెప్తున్నా. 16,000 మంది ఓవరాల్గా చనిపోయిన వాళ్ళు దాదాపు 17,000 18,000 ఉంటారు. అందులో 6,000 నక్సలైట్లు అయితే 1,500 మంది నుంచి 2,000 మంది పోలీసులు కానీ మిలిటరీ కానీ వీళ్ళందరూ అయితే 10,000 మంది ఇన్ఫార్మర్ల పేరు మీద కానీ లేదా అమాయకపు గిరిజనులను అమాయకపు విద్యార్థులను అంటర్ రోడ్ ఎన్కౌంటర్ రోడ్గా మార్చిన సంఘటనలు కానీ ఇవన్నీ కూడా అల్టిమేట్గా బలైంది ఎవరు? ప్రజలు. 10,000 మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. ఈ లైనే కరెక్ట్ కాదు. 10,000 మంది కూడా యువకులే ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు నెక్స్ట్ వీసీ శుక్లా లాంటి వాళ్ళు ఎవరో ఒకరిద్దరు ఉంటారు అంతే. ఎక్కువ మంది చనిపోయింది ప్రజలే. అంటే ఇది హింసకు ప్రతిహింస అనే వైపుగా పోయింది. కానీ నూతన ప్రజాస్వామిక విప్లవం కానీ, దానికి ఇరుసుగా ఉండే వ్యవసాయ విప్లవం కానీ, ఇది జనతా ప్రజాతంత్ర విప్లవం కానీ, నువ్వు ఏ భాషలో చెప్పుకున్నా ఇది విప్లవం కాకుండా పోయింది. ఇదొక నెగటివ్ ఎగ్జాంపుల్. మరో 100 సంవత్సరాల దాకా ఎవరైతే మార్క్సిజం లెనిజం మా ఆలోచన విధానం అంటారో నెగటివ్ ఎగ్జాంపుల్స్ నేర్చుకోవడానికి ఇది ఒక గుణపాఠంగా మిగిలిపోయి ఆర్క్యూస్లలో పదిలపరచబడుతుంది. ఇంకా అంతకంటే నేనేం మాట్లాడలేను. ఇప్పటికైనా అజ్ఞాతంలో అందరూ కూడా ముందుకు రండి. ఎక్కడైతే తప్పులు చేసామంటున్నారో ఆ తప్పులు దిద్దుకునే అవకాశం ప్రజలు మీకు మరోసారి ఇస్తారు కాబట్టి ఆ పాపాన్ని కడుక్కోండి అంటూ ప్రకాష్ గారు చెప్తున్నారు. కానీ ఇంకా మేము సిద్ధాంతం నమ్ముతామంటే మీతో పాటు మీకు కాపలా ఉన్న వాళ్ళు కూడా అమరలయ్యే అవకాశం ఉంది. కాబట్టి కనీసం ఇప్పుడు నేను వాళ్ళ కోసమైనా సరే మీరందరూ బయటికి రండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పోరాటం చేయండి అంటూ ప్రకాష్ గారు సూచిస్తున్నారు. ఇది మావోయిస్ట్ పార్టీ విడిచిన లేఖపై ప్రకాష్ గారి విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.